రుమటాలజీ వ్యాధులు ఏమిటి? జాయింట్ పెయిన్, వాప్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వ్యాధి వయసుతో సంబంధం ఉంటుందా? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ 3 నెలల్లో కాకినాడ సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 5,000 మందికి పైగా పేషెంట్స్ కు వైద్యం చేశామని డాక్టర్ సాయి కుమార్ చెప్తున్నారు. రుమటాయిడ్ వ్యాధులు ఉన్నవారు సమయానికి చికిత్స చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న రుమటాలజిస్ట్ డాక్టర్ సాయి కుమార్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తరచూ చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ కీళ్ళ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే కాకినాడ ప్రముఖ హాస్పిటల్ సిటీ హాస్పిటల్లో కూడా రొమటాలజిస్ట్ డాక్టర్ సాయి కుమార్ కూడా వారు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మన వద్ద సాయి కుమార్ గారు, వారు అడిగి మరింత సమాచారం తీసుకుని ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే చిన్నవారిని పెద్దవారి దాకా ఏవైతే ఆర్థరైటిస్ కీళ్ళ వ్యాధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంటే చిన్నవారు రావడం గల కారణం ఏంటి, అసలు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో కీళ్ళవాతం అనేది నార్మల్గా ఒకప్పుడు అయితే కనుక ఓన్లీ పెద్ద వయసు వాళ్ళకే వస్తుంది అనే ఒక అపోహ ఉంది అందరికీ కూడా, ఇప్పటికీ ఇంకాను. సో ఈ కీళ్ళవాతం అనేది ఈ ఒక్క ఏజ్ వాళ్ళకే వస్తుందనే ఉండదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎప్పటివరకైనా రావచ్చు. మీరు అన్నట్లు చిన్న వయసు వారికి ఎందుకు ముఖ్యంగా రావచ్చు అంటే జన్యుపరమైన కారణాలు, మనం ఇప్పుడు ఉన్న పొల్యూషన్, మనకు మారుతున్న ఆహారపు అలవాట్లు, వీటన్నిటి వలన ఏంటి అంటే తొందరగా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి అంటాము, అది ఎఫెక్ట్ అవ్వడం వలన వీళ్ళకి ఆర్థరైటిస్ అనేవి కొంచెం తొందరగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నాం అంటే ఈ రుమటా ఆర్థరైటిస్ సంబంధించి చాలామంది అంటే మా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, కీళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పి ఇప్పుడు ఎక్కడైతే అంటే పక్కన మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరుగుతుంది. అంటే దానికంటే తాత్కాలికంగా పెయిన్ కిల్లర్ వేసుకునే తగ్గుతుంది. అంటే అటువంటి వారు జాగ్రత్తలు ఎలా ఏం తీసుకుంటే బాగుంటుంది? సో ఇందులో ముందుగా విషయం ఏంటి అంటే మీకు వచ్చింది కీళ్ళవాతమా లేదా కీళ్ళ అరుగుదల అన్నది రెండింటిని ముందు సెపరేట్ చేసుకోవాలి. సో కీళ్ళవాతం అంటే ఏంటి అంటే ఎప్పుడైతే కాళ్ళు, మోకాలు కానీ చేతి వేళ్ళు కానీ ఏదైనా నొప్పితో పాటు పొద్దున్న లెగవంగానే స్టిఫ్నెస్ అంటాం, దృఢత్వం, అంటే చేతి వేళ్ళు మడవలేకపోవడం, కాళ్ళు కింద పెట్టగానే మోకాళ్ళు నొప్పి రావడం, లేదా మోకాళ్ళు వాచిపోయి ఎర్రగా అవ్వడం, ఇలాంటివి అయితే కనుక అది కీళ్ళవాతం. మనం ఓన్లీ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు. అదే మీకు ఒకవేళ అరుగుదల అనుకోండి, ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఏదైనా సరే మీకు మోకాలు నొప్పులు 2 వారాల కంటే ఎక్కువ ఉంటున్నాయంటే కనుక డాక్టర్ గారిని సంప్రదించి మీ వ్యాధి నిర్ధారణ చేసుకుంటే కనుక మీకు మంచిగా ఉపశమనం లభిస్తుంది. అండ్ డాక్టర్ గారు చెప్పిన మందులు క్రమం తప్పకుండా వాడితే కనుక సో ప్రాపర్ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు దాకా ఈ 3 ఏళ్ల కాలంలో ఎంతమందికి మీరు సర్వీసెస్ ఉంటారు? సో నేను ఇప్పుడు ఇక్కడ సిటీ హాస్పిటల్కి సుమారు 2022 మే నెల నుంచి వస్తున్నాను. ప్రతి 4వ శనివారం ఇక్కడ అందుబాటులో ఉంటున్నాను. సో ఇక్కడ ఇప్పటి వరకు సుమారు 5,000 మంది పేషెంట్స్కి అయితే కనుక మా రుమటాలజీ సేవలు అందించాం. ఇందులో మెజారిటీ వరకు ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉన్నారు. పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నారు ఈ రుమటాలజీ వ్యాధులతో బాధపడే వాళ్ళు. చూసాం కదా, ఈ రుమటాలజీ ఆర్థరైటిక్స్ సంబంధించి ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వారు, అంటే నేను ఈ సిటీ హాస్పిటల్లో 3 ఏళ్ల కాలం నుంచి కొన్ని సర్వీస్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా అంటే నేను సంవత్సరన్నర అంటే చెప్పాను కదా, సంవత్సరన్నర కాలం పాటు ఈ ట్యాబ్లెట్స్ అవన్నీ క్రమం తప్పకుండా వాడితే వారు యొక్క దీర్ఘకాలిక వ్యాధులు అనుకున్న ఈ రుమటాలజీ వ్యాధులకైతే స్వస్తి పలికే అవకాశం ఉంది. ఎవరైతే డాక్టర్ దొంగ సాయి కుమార్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కావాలంటే ముందుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. దీంట్లో పాల్గొనాలంటే ఎంట్రన్స్ ఫీజు చెల్లించాలి. అది నాన్ రిఫండబుల్. ఒకవేళ ఇంటర్వ్యూలో విఫలమైతే సీట్ రాదు, ఫీజు కూడా ఇవ్వరు. ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయితే అభ్యర్థికి కాల్ లెటర్ పంపిస్తారు. ఇదంతా చిత్రంగా ఉంది కదా, కానీ పక్కా నిజం. తమిళనాడు అధికార పార్టీ DMK అనుసరిస్తున్న